హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో సింపుల్గా కూర్చుని చేసుకునే ఎక్సర్సైజ్లు ఇవి పెద్దవాళ్ళు కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇవి మీరు ఈజీగా మంచం మీద కూర్చొని కానీ లేదా ఒక చైర్ మీద కూర్చొని కానీ లేదా నేలపైన కానీ కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే మీరు రెండు కాళ్ళని ఇలా ముందుకు చాపి నడుముని తిన్నగా స్ట్రైట్గా పెట్టుకొని ఒక కాళ్ళని మాత్రం ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు చేతులు పైకి లేపి ఇలా ఫార్వర్డ్ బెండ్ చేసుకోండి. ఇలా కొన్నిసార్లు ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేయండి. దీనివల్ల మీ పొట్ట భాగానికి నడుముకి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. సో నెక్స్ట్ అలాగే ఇంకో కాళ్ళని కూడా మర్చి ఫార్వర్డ్ బెండ్ చేయండి. మీ చేతులు రెండు ఇలా కొన్నిసార్లు ఫార్వర్డ్ బెండ్ చేస్తూ సో ఇప్పుడు మీరు మీ ఎడమ కాళ్ళని మర్చి కుడి కాళ్ళని స్ట్రైట్గా పెట్టి ఇలా కొన్నిసార్లు ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ఉండండి. మీరు ఇది మీ కంఫర్ట్ బట్టి 5 times or 10 times రిపీట్ చేసుకోవచ్చు. ఇలా కొన్నిసార్లు చేసాక మీ రెండో కాళ్ళని ఇలా చాపి కొంచెం ఫ్రీ చేసుకోండి. కాళ్ళు లెగ్ ట్యాప్ చేస్తూ ఉంటే మీ ఏరియా కొంచెం ఫ్రీ అవుతుంది. సో ఇప్పుడు మనము ఒక కాళ్ళని ఫోల్డ్ చేసి జస్ట్ నీ ట్యాప్ చేద్దాం. సో ఎవరికైతే లెగ్ ఆర్ నీ కంప్లీట్గా పెయిన్ వస్తూ టచ్ అవ్వలేదు అంటే ఓకే, మీరు ఎంత చేయగలిగితే అంత చేసుకోండి. మీ లెగ్ భాగాన్ని ఫోర్స్ చేయకుండా మీకు ఎంత చేయగలిగితే అంత. నెక్స్ట్ ఇంకొక లెగ్ని కూడా ఫోల్డ్ చేసి ఇలా కొన్నిసార్లు రిపీట్ చేస్తూ ఉండండి. సో ఆ తర్వాత మీ రెండు కాళ్ళని ఇలా ముందుకు చాపి సో ఒకసారి నడుముని స్ట్రైట్గా పెట్టి హ్యాండ్స్ ఫార్వర్డ్ ఇలా ముందుకు చాపి రైజ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ రైజ్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. ఇన్హేల్ చేస్తూ రైజ్, ఎక్స్హేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. ఇది కూడా ఒక 5 to 10 times ఇలా చేస్తూ ఉండండి. ఆ తర్వాత మీ రెండు చేతుల్ని మీ బాడీ పక్కకి ఉంచుకొని సో మీ టోస్ని ఇలా ఒక్కసారి మీ బాడీ వైపు ప్రెస్ చేయండి. అలాగే బయటికి ఇన్హేల్ చేస్తూ లోపలికి, ఎక్స్హేల్ చేస్తూ బయటికి. ఇన్హేల్ చేస్తూ లోపలికి, ఎక్స్హేల్ చేస్తూ బయటికి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇప్పుడు మీ తొడ భాగాన్ని ఇలా పట్టుకొని రెండు చేతులతో ఇలా కొన్నిసార్లు నీ సర్కిల్ చేయండి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి ఇలా థై భాగంలో పట్టుకొని నీ రొటేషన్ చేయండి. ఇలా ఒక 5 to 10 times నీ రొటేషన్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత రివర్స్ డైరెక్షన్లో కూడా ఒక 5 times. ఆ తర్వాత రిలీజ్ చేయండి. ఇప్పుడు మీ ఎడమ తోడ భాగాన్ని ఇలా పట్టుకొని రెండు చేతులని ఇలా ఇంటర్లాక్ చేసి పట్టుకోండి. ఆ తర్వాత ఇలా నీ రొటేషన్స్ కొన్నిసార్లు రిపీట్ చేస్తూ ఉండండి. అలాగే రివర్స్ డైరెక్షన్లో కూడా మరి కొన్నిసార్లు రిపీట్ చేయండి. ఆ తర్వాత రెండు లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. సో ఇప్పుడు చేతులు రెండు వెనక్కి పెట్టి ఒకసారి ఇన్హేల్ చేస్తూ బాడీ నడుము మొత్తం వెనక్కి స్ట్రెచ్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ కిందకి, మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఓపెన్ యూర్ చెస్ట్, నెక్. ఎక్స్హేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. ఇంకొకసారి ఇన్హేల్ చేస్తూ ఓపెన్, ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్. సో ఇది అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మీరు మీ చేతులకి అలాగే మీ షోల్డర్స్కి కొన్ని ఎక్సర్సైజ్లు చూద్దాం. సో ఇప్పుడు ఓపెన్ చేయండి, చెస్ట్ ఓపెన్, చేతులు ఓపెన్ చేసి ఫ్రీగా గాలి పీల్చండి. అలాగే ఎక్స్హేల్ చేస్తూ చేతులు రెండు దగ్గరగా. ఇన్హేల్ చేస్తూ ఓపెన్, exhale, close.
ఇన్హేల్, వైడ్ ఓపెన్, ఎక్సేల్, క్లోజ్. ఇది కూడా మీరు ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు. మీరు ఎంత ఎక్కువగా గాలి పీలిస్తే మీ ఊపిరితిత్తులకి అంత మంచిదని గుర్తుంచుకోండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఓకే, ఇది కూడా కొన్నిసార్లు రిపీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా రొటేషన్ చేయండి. మీ ఎల్బోస్ని దగ్గరగా తెస్తూ, ఎల్బోస్ రైజ్ చేస్తూ, ఇలా ఆర్మ్ రొటేషన్ అంటారు. ఇలా కొన్నిసార్లు రిపీట్ చేస్తూ ఉంటుంటారు. దీనివల్ల మీకు ఆర్మ్స్కి, ఎల్బోస్కి, మీ టోటల్ హ్యాండ్కి మంచి ఎక్సర్సైజ్, వార్మప్ జరుగుతుంది. ఇది కొన్నిసార్లు రిపీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ బాడీ కొంచెం ఫ్రీ అవుతుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ మనం కొన్ని సింపుల్గా చేసుకునే నెక్ ఎక్సర్సైజెస్ చూద్దాం. కళ్ళు మూసాయి కదా. నెక్స్ట్ మనం ఈజీగా చేసుకునే కొన్ని నెక్ ఎక్సర్సైజెస్ చూద్దాం. ఫస్ట్ ఇన్హేల్ చేస్తూ చిన్ పైకి, ఎక్సేల్ చేస్తూ చిన్ కిందకి, ఇన్హేల్ చేస్తూ పైకి నెమ్మదిగా. మీ నెక్ మీద ఎలాంటి ప్రెషర్ పడకుండా చూసుకోండి. ఎక్సేల్ చేస్తూ కిందకి, ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందకి. ఇప్పుడు మీ నెక్ నిటారుగా ఉంచి ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేస్తూ మీ నెక్ని రైట్కి తిప్పండి. ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్. ఇన్హేల్ నెక్ సైడ్ తిప్పుతూ ఎక్సేల్ చేయండి. ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్. ఇది కూడా కొన్నిసార్లు ఒక 3 to 5 టైమ్స్ రిపీట్ చేయండి. నెమ్మదిగా నెక్ని మూవ్ చేయండి. ఏమాత్రం ప్రెషర్ పడకుండా చూసుకోండి నెక్ పైన. ఇది కూడా రైట్ లెఫ్ట్ కొన్నిసార్లు రిపీట్ చేయండి. ఇవి మనం సింపుల్గా చేసుకునే వార్మప్స్. ఇవి మీరు ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ మీ. నమస్తే.